నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను రత్న. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ పూజ గణపతి కుమారస్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ఆలయ కమిటీ అధ్యక్షుడు కారింకి సాయిబాబు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి. ఏపీలో వినాయక మండపాలపై ఎలాంటి ఆంక్షలు లేవు, కోన రఘుపతి. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. మారుమూల గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన. ఇక వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ లో వేంచేసిన శ్రీ పూజా గణపతి కుమారస్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కారింకి సాయిబాబు తెలిపారు. ఈ ఏడాది 100వ వార్షికోత్సవం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయం వద్ద గణపతి సెంటర్ రోడ్డు వైపు నిర్మించిన భారీ వినాయక విద్యుత్ సెట్టింగ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయం ముందు భాగంలో ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ వరకు విద్యుత్ దీపాలు, ఆలయ వద్ద దేవతామూర్తుల విద్యుత్ అలంకరణ భక్తులను అలరిస్తున్నాయి. అలాగే పట్టణంలోని యాదవుల వీధిలో 13 అడుగుల వినాయకుని విగ్రహంతో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రావులపాలెం మండలంలోని రావులపాలెం 5వ సచివాలయం, ఆత్రేయపురం మండల పరిధిలోని ర్యాలీ 3 గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను విని వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాలలో సచివాలయ
సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని అందుతున్నాయమ్మా. ఏముంది కనిపిస్తున్నాడు అమ్మాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు అయింది. డబ్బు అందిందమ్మా. 99,753 రూపాయలు ఇప్పటివరకు అకౌంట్లో వేసాం అమ్మా. అంటే మీకు కొద్దిగా పొలం ఉంటే దాని మీద ఇప్పటివరకు 17,000 రైతు భరోసా పెన్షన్ ఇచ్చాం. అలాగే సబ్సిడీ ఇచ్చాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇవన్నీ కలిపి మీకు అన్నమ్మా మీ అకౌంట్స్లో పడినాయి అయ్యి మీకు అమ్మఒడి పడిందమ్మా. మామూలు మన పిల్లల స్కూల్ అని చెప్పి మనం కట్టాలి ఫీజు. జగన్ మాట ఇచ్చాడు, ఇచ్చిందని నిలబడి ఇప్పటి వరకు మీకు 29,000 ఒకటి 13,000 ఒకటి మొత్తం అంటే 39,43,000 అమ్మఒడి ద్వారా ఇచ్చాము. అలాగే కోవిడ్ సాయం చేసాం. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బు కూడా మీకు పొలం ఉందని చెప్పి పెట్టుబడి మొత్తం డబ్బు ఇచ్చాం. మొత్తం 68,000. మీకు 40,000 అయిందమ్మా. మీకు ఏమి ఇచ్చారు? 1,03,000 బాబుగారికి ఎదురుకన్నా మీకు పొలం 40,500 రూపాయలు ఇచ్చేప్పటి వరకు. అలాగే మీకు పెన్షన్ ఇస్తున్నామమ్మా. మీకు 82,000 ఇచ్చేప్పటి వరకు కోవిడ్ సాయం మొత్తం 1,22,000 మీకు అందింది కదమ్మా. పెన్షన్ ఇందుకు వచ్చి ఇస్తారమ్మా గారు. ఏమో మర్చిపోకమ్మా జగన్ గారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ఏర్పాటైందని తెలిపారు. గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడారన్నారు. వినాయక చవితి సందర్భంగా వారం రోజులుగా ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ ఈ రోజు చవితి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకి జ్ఞాపశక్తి తక్కువ అని, ఆయన చేసినటువంటి పనులన్నీ మర్చిపోయి ఉంటారని చెప్పి ఆయన ఉద్దేశం అయిండొచ్చు బహుశా. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ మతాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఏది ఆచరిస్తారు కాదు, ప్రతి సర్వమతాన్ని ఆయన ప్రేమిస్తారు. ప్రతి వాళ్ళ మనోభావాలను రెస్పెక్ట్ చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక హిందూ ధర్మాన్ని పాటించడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి చేసేటువంటి వ్యక్తి ఆయన. మరి ఇంత అద్భుతమైనటువంటి ఇన్ని మతాలు, ఇన్ని ఆచారాలు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక దేవుడి కృపతోనే మనం ఏ పనైనా చేయగలుగుతామని నమ్మినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం అంటే ఆకాశంలో సూర్యుని చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్మొచ్చేవాడు మొహం మీద పడ్డట్టుగానే వారు చేసేటువంటి ఆ ప్రయత్నం అంతవరకే ఉంటుందని, గతంలో పోయిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది ఇంకా మరి మళ్ళీ మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 23 స్థానాలు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నటువంటి ఆయన ఆలోచన విధానాల్ని మనం ఒకసారి గమనించాలి. ప్రజలు అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి ఒక జిత్తులు మారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అటు తెలుగుదేశం బీజేపీ, అసలైన బీజేపీ, 2 బీజేపీలుగా ఉన్నటువంటి ఆ బీజేపీ ప్రముఖులకి ప్రత్యేకంగా ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడేటువంటి వారికి తస్మాత్ జాగ్రత్త అని. ఇప్పటిదాకా 2 బీజేపీలు ఉన్నాయి. ఆ బీజేపీలో ప్రధానంగా లక్ష్యం తెలుగుదేశాన్ని కాపాడుకోవటం, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ విధానానికి ఇప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే పైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంత బాగా పనిచేసినా ఈ రాష్ట్రంలో మీ పరిస్థితి
మెరుగవటం కళ్ళ అని మీకు చెప్తా ఉన్నాను. దయచేసి ఆ కళ్ళబొల్లి మాటల్లోకి పోవకండి. అటు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పు చేతుల్లోకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ చదవటం మానేసిన రోజు మాత్రమే ఈ రాష్ట్రంలో వారి వైపు ప్రజలు ఒకసారి చూడటానికి అవకాశం ఉంటుంది. పెదగంట్యాడ అరుణ థియేటర్ జంక్షన్ వద్ద GAR చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను గాజువాక సభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు మాజీ సభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి, వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగులు వేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల సముద్ర జీవరాశులు మరణిస్తున్నాయని అన్నారు. సుమారు 200 ప్రతిమలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, గొందేసి అప్పలరెడ్డి, గొందేసి శ్రీదేవి, గౌతమ్ రెడ్డి, పృథ్వీ కృష్ణారెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, బొడ్డు నరసింహపాత్రుడు, గుడివాడ లతీష్, చందన సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. గొందేసి అప్పలరెడ్డి గారి జ్ఞాపకార్థం GAR చారిటబుల్ ట్రస్ట్ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ఈ సంవత్సరానికి మొదటి పూజ వినాయక పూజ, వినాయక చవితి. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల్లో ఏర్పాటు చేసినటువంటి అప్పలరెడ్డి గారు, వారి శ్రీమతి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతి గారు, వైఎస్ఆర్ గారు అందరూ కూడా పేరు పేరు అభినందనలు. మరి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఏంటంటే పొల్యూషన్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగానే మననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్ననే విశాఖపట్నం బీచ్ రోడ్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి గాజువాక మెయిన్ రోడ్ జంక్షన్ లో వినాయక చవితి సందర్భంగా ఉచిత మట్టి వినాయక విగ్రహాలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వరదాకృష్ణ నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వరదాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని, ఎందుకంటే మట్టి వినాయకుడి విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలతో పూజ చేసుకొని ఇంటి దగ్గర దేవుడి ఆశీస్సులు పొందాలని కోరుతూ, ఈ మట్టి విగ్రహాలు ఎందుకు పెట్టాలంటే పర్యావరణాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే ఇప్పటికే మనం కనీ విని ఎరగినటువంటి ఎండలు కాస్తున్నాం. ఈ ఎండలకు కారణం ఏంటంటే ఈ యొక్క ప్లాస్టర్ పారిస్, ప్లాస్టిక్ ఇటువంటి వాడడం వల్ల జరుగుతుంది. వీటికి 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు కరిగే ప్లాస్టిక్ వస్తూ ఉన్నాయి. కోసం అందరం కూడా ఒక ప్లాస్టిక్ విసర్జించి మనందరం పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా మా వాసవి క్లబ్ తరఫున కోరుతూ, అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గూడెం కొత్తవీధి మండలంలో దేవరపల్లి పంచాయతీ మారుమూల గ్రామాలైన లక్కవరం, పెదపాడు, మెట్టగూడ, చీడిగొంది, ఎర్రగడ్డ గ్రామాలను పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మరియు ఆయా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను వివరించడంతో అధికారులను ఎమ్మెల్యే పిలిచి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి వేగవంతమయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. దేవరాపల్లి సచివాలయం పరిధిలో లక్కవరము, పెద్దపాడు, మెట్టగూడ అండ్ చీడుగొంది, నక్కమెట్ట అండ్ ఎర్రగడ్డ గ్రామాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులందరితో కూడా వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ పరంగా పథకాలు అందేవన్నీ కూడా వాళ్ళకి వివరించి తెలియజేయడము, అభివృద్ధి పరంగా వాళ్ళకున్నటువంటి స్థానిక సమస్యలు, మంచినీటి సమస్యలు, స్కూల్ బిల్డింగ్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, డిఆర్ డిపో కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు రిక్వైర్మెంట్, అదేవిధంగా రోడ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని తెలియజేయడం జరిగింది. సో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఈరోజు 150 మంది వరకు ఈరోజు గడప గడప చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఈ సమస్యల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాము. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు సచివాలయం పరిధిలో ఇస్తున్నటువంటి 20 లక్షల రూపాయలు కావచ్చు, ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి వస్తున్నటువంటి 2 కోట్లు నాది కావచ్చు, ఇంకా రానున్నటువంటి ఫర్దర్గా ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్లోని ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పదంలో నడిపించేదానికి, ప్రజల సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.
మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జీకే వీధి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశమై పంట ఈ క్రాప్ నమోదు కార్యక్రమం, గ్రామ సచివాలయం సేవలపై సమీక్షించారు. రైతు భరోసా కేంద్రం వద్ద వీఆర్ఓలు, వ్యవసాయ శాఖ సహాయకులు, సర్వేయర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జాయింట్ మాట్లాడుతూ ప్రతి రైతు యొక్క పంట సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, తద్వారా రైతులకు అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. పట్టాదారులు మరణిస్తే వారసుల పేరును ముటేషన్ వేగంగా చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గాజువాక జీవీఎంసీ పరిధి 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ మెంబర్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ పూజలలో ప్రథమ పూజ అందుకునే ఆది వినాయకుడు గణనాథుని వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరూ పాల్గొంటారన్నారు. రసాయనాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా మన తెలుగు పండుగ ఏంటంటే హిందువులుగా భారతదేశంలో వినాయక చవితి. ఆ వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఇవ్వాలని చెప్పి సోదరుడు మూర్తి గారి ముందుగా మనం చెప్పాలి. మూర్తి గారు ఈరోజు ఆర్థిక సాయి 5 విగ్రహాలు పంచాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమం చక్కగా గౌరవ సోదరుడు కార్యక్రమం సభ్యులకు పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేక మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏరియాలో కూడా పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజాసేవ చేయాలని పాల్గొని ఆదేశాల మేరకు నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి వారిలో కూడా ప్రతి ఏరియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదో కొందరు కావాలని చెప్పి 2-3 రోజుల నుంచి కూడా ఏదో ప్రభుత్వం ఈ వినాయక చవితి హిందువులు వ్యతిరేకంగా పనిచేస్తారు, అది ఉట్టి అబద్ధం కావాలని చెప్పి దుర్మార్గమైన ప్రచారం చేస్తారు. అందరూ కూడా రాజకీయ పార్టీ కావాలని, ఇది కేవలం హిందువుల కోసం హిందువు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందువులు వ్యతిరేకంగా విలువవాదే అని చెప్పి తెలియజేస్తుంది. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా వినాయక చవితి అనుగ్రహం ఆచరిస్తుంది. అందరూ కూడా ఆరోగ్యం ఉండాలని తెలుగు అందరూ వినాయక చవితి చేసుకోవాలని కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గం చెల్లపల్లి ఇస్లాం నగర్ లో నివసిస్తున్న ఇరిగేషన్ శాఖ ఏఈఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి ₹1,00,000 నగదు, 100 గ్రాముల బంగారం, కిలో వెండి చోరీకి గురైనట్లు చెల్లపల్లి సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. తమ కుమారుడిని చెన్నై కళాశాలలో చేర్చేందుకు కుటుంబంతో సహా వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగిందని సీఐ తెలిపారు. శనివారం చెన్నై వెళ్లిన వెంకటేశ్వరరావు కుటుంబం సోమవారం ఇంటికి వచ్చాక జరిగిన విషయం గమనించి ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచి ఇతర ప్రాంతాలకు టూర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా తమకు సమాచారం అందించి LHMS యాప్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు. ఈ రోజు మధ్యాహ్నం మాకు చల్లపల్లి ఇస్లాం నగర్కు సంబంధించినటువంటి పులిగడ్డ వెంకటేశ్వరరావు గారు అనే ఏఈ గారిని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తారు. ఈయన ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. ఆయన 2 రోజుల క్రితం చెన్నై వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్ జాయిన్ చేయడానికి అని చెప్పి వెళ్ళిన తర్వాత లాక్ చేసుకుని వెళ్ళారు. వెళ్ళి ఈరోజు తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇంటి తాళం పగలగొట్టుంది.
దీని మీద ఇంట్లో దొంగతనం జరిగి ఉండొచ్చనే అనుమానంతో మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము క్లూస్ టీమ్ సహాయంతో సీన్ అంతా విజిట్ చేసి సీన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఇంట్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 గ్రాములు బంగారం, అదేవిధంగా 1 కేజీ వెండి, సుమారు 1 లక్ష రూపాయల క్యాష్ దొంగతనం జరిగిందని తెలిసింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర మండలాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా ఇంటి నుంచి లాంగ్ టూర్ బయటికి వెళ్ళే సందర్భంలో LHMS అనే ఒక డివైస్ ఉందండి. LHMS డివైస్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కనుక ముందు సమాచారం తెలియజేసినట్టయితే వీటికి సంబంధించినటువంటి పాయింట్ కూడా అక్కడ పెట్టి మీకు సర్వీస్ చేయడానికి మాకు అవకాశం చూపుతుంది. చిత్తూరు జిల్లాలోని తమ స్థలాన్ని కబ్జా చేశారని గుడిపాల మండలం 197 రామాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కనకం రాజేంద్ర మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం తాను అదే గ్రామానికి చెందిన గాండ్ల మునుస్వామి వద్ద నుంచి భూమి కొనుగోలు చేశామని, అందులో కొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్నామని, మిగిలిన ప్రదేశాన్ని ఖాళీగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన ఆనంద్, హరిప్రసాద్ ఇద్దరు కలిసి కబ్జా చేయాలని పలుమార్లు ప్రయత్నించగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారు సర్వే చేసి ఖాళీ ప్రదేశం తమదని తేల్చి చెప్పినా కూడా గత 3 రోజులుగా కంచె వేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు రాజేంద్ర, మా నాయన పేరు పయ్య, 197 రామాపురం గుడిపాల మండలం. నేను ఊర్లో స్థలం చేసి ఇల్లు కట్టున్నాను సార్. ఇల్లు కట్టినప్పుడు నా ఇంటి పని వచ్చి నిలిపేసినారు సార్. నిలిపేసినప్పుడు ఎవరంటే హరి అనేసి నిలిపేసినాడు. ఇంటి స్థలం కట్టద్దు, నా స్థలం ఉంది అని. సరే నా బుద్ధి పని నిలిపేసినాను. పని నిలిపేసి మరుసటి పెద్ద మనుషులు వచ్చినారు. ఒకే మాట అడిగినాను సార్, నీ స్థలం ఏడ వరకు వస్తుందంటే నీ ఇంటి పక్కన నుండి నాగాలం గుడికి నేరుగా పడమటగా వస్తుంది నాకు అన్నాడు. అప్పటికప్పుడు ఆ రాయి నాటి నువ్వు పెట్టుకో అని చెప్పేసి నా చక్కగా వెళ్ళిపోయాను సార్. మళ్ళాగా ఇంటి పని అంతా పిల్లలు పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఇంటి లాస్ట్కి వచ్చినప్పుడు పిల్లలు పెట్టకూడదు అనేసినాడు. ఎందుకంటే ఇంకా 10 అడుగులు రోడ్డు కల్లా పోవట్లని అన్నాను. అప్పుడు నేను కరెక్ట్గా కూర్చున్నాను సార్. కూర్చుంటే సర్వేర్ వచ్చినాడు గుడిపాల నుంచి. సర్వేర్ వచ్చి అన్ని చెక్ చేసి నీది 9 సెంట్లు ఏడు నుంచి ఇట్లే ఇదంతా ఊరు కంటలో చేరుతుంది అట్లా అని చెప్పేసి ఆయన వచ్చేసినాడు. దాంతో నేను బొమ్మను అయిపోయినాను సార్. పూల చెట్లు నాటుకున్నాను, పరింగ చెట్లు నాటుకున్నాను సార్. దానంతా వచ్చి కత్తి నరికేసి దౌర్జన్యం చేసి వాళ్ళ బామార్దిని తొడకొచ్చుకుని వాడు మనుషులంతా వచ్చి అంత కోసాలు నాటేసి దౌర్జన్యం చేశాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని 28వ వార్డు మహాలక్ష్మమ్మ గుడి వద్ద ఉన్న నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మొక్కరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు నచ్చి మన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 28వ వార్డులో ఈ రోజున మరి నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, ఇతర ముఖ్యులు దాదాపు 50 కుటుంబాలు ఈరోజు మాతో పాటు కలిసి ప్రయాణించడానికి నిశ్చయించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అంతేకాదు అన్నదమ్ముల్లాగా ఏ సమస్య ఉన్నా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసి ప్రయాణిద్దాం. మీకు ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా తప్పకుండా రండి, చేసి చూపెడతాం. అంతేకాకుండా వాళ్ళకి గతంలో చెప్పినట్టు మార్కెట్ యార్డ్ అసోసియేషన్లో కూడా ఒక డైరెక్టర్గా వాళ్ళని నియమిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే సరే బీసీలంటే హెచ్చుగా ఉండేది వడేరాజులు, యాదవరాజులు, కానీ ఇంకా చిన్న చిన్న కులాలు, రజకులు కానీ, నాయి బ్రాహ్మలు కానీ, విశ్వబ్రాహ్మలు కానీ, తౌటీలు కానీ, ముత్తరాసులు కానీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ రాజకీయ ప్రాధాన్యత ఉండట్లేదని వాళ్ళందరూ కూడా ఘోషిస్తుంటారు. అందుకే నాందిగా వాళ్ళకి ఈరోజు మార్కెట్ యార్డ్లో మొట్టమొదటిసారి బహుశా మరి నియోజకవర్గంలోనే ఇప్పటివరకు లేదంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి డైరెక్టర్ పోస్టు అలాట్ చేస్తున్నాం, సముచిత స్థానం ఇస్తున్నాం. కేవలం స్థానం కల్పించడమే కాదు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, వాళ్ళు ఎవరన్నా పట్టాలు రాని వాళ్ళు ఉన్నా, చిన్న చిన్న సమస్యలున్న పేదరికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది ఉన్నా సరే రండి, తప్పకుండా అభివృద్ధి చేసి ఆ కులాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. మాతృభాషాభివృద్ధికి కృషి చేసిన భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని జిల్లా సచివాలయంలో గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఎన్ రాజశేఖర్, జిల్లా స్థాయి అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహార భాషను తెలియజెప్పిన మహనీయుడని,
ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడని, బహుభాషా కోవిదుడు, సంఘ సంస్కర్త, హేతువాది అని, వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు రామ్మూర్తి అని, గిడుగు ఉద్యమం వల్ల కొంతమందికే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని, గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నందిగామలో పర్యావరణ పరిరక్షణ సమితి రామిరెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో వినాయక చవితికి ప్రజలకు, విద్యార్థులకు 2000 మట్టి వినాయక విగ్రహాలను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మట్టి వినాయకుని విగ్రహాలు వాడటం వల్ల కలుషితమైన వాతావరణం నివారించవచ్చని, పర్యావరణాన్ని పరిరక్షిస్తే వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని, రైతులు ఆనందంగా ఉంటారని, ఫాస్టాప్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుడు విగ్రహాలు వాడటం ద్వారా అనారోగ్యానికి గురై ప్రమాదం ఉందన్నారు. కాబట్టి మట్టి విగ్రహాలను అందరూ వాడాలని తెలిపారు. ముందుగా నందిగామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నందిగామలో స్వచ్ఛంద సంస్థల మరియు మిత్రుల సహకారంతో గత 23 సంవత్సరాలుగా గాంధీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్దల సహకారం మరియు స్వచ్ఛంద సంస్థల సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలకి బంగారం కొనాలి, పొలం కొనాలి, లేకపోతే ఇల్లు కొనాలి, ప్లాట్లు కొనాలి ఆలోచిస్తున్నారు తప్ప ఆ పిల్లలు ఇవన్నీ అనుభవించడానికి ఎటువంటి వాతావరణం కావాలి, 10 సంవత్సరాల తర్వాత మనం ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఎవరు గ్రహించట్లేదు. పుట్టినరోజులకి రకరకాల బహుమతులు, రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు. కానీ ఆ గిఫ్ట్లు ఎంతమంది ఇంటికి వెళ్ళి వాడుతున్నారు మనం గ్రహించాలి. దానికి బదులుగా మీ బర్త్డే రోజు మీ నాన్నగారి, అమ్మగారి బర్త్డేలకి, రకరకాల కార్యక్రమాలకి, మీ అమ్మాయి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెళ్ళిళ్ళకి జరిగే ప్రతి కార్యక్రమాల్లో ఒక మొక్కనిస్తే ఆ మొక్క చూసినప్పుడల్లా మీరు మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ గుర్తుంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించి, ఒక కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ వాల్యూ ఎంత, ఒక మనిషికి గాలి విలువ ఎంత, ఆక్సిజన్ విలువ ఎంత కరోనా మనకు తెలియజేసింది. ఇప్పుడైనా మనం మారకపోతే వచ్చే 10 సంవత్సరాల్లో మన మానవ మనుగడకి చాలా కష్టం. అలానే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మనం నీళ్ళల్లో కలపడం వల్ల ఆ వాటరు మనం చేపలు తింటున్నాయి, జీవరాశులు చచ్చిపోతున్నాయి. మళ్ళీ అదే చేపలను మనం తింటున్నాం. అంటే రోగాన్ని వాటర్ ద్వారా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ జాతీయ పతాకాన్ని డీఈఓ తెరాహా సుల్తానా, శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం డీఈఓ, ఎమ్మెల్యే క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ గా గుర్తింపు పొందిన అవనిగడ్డ క్రీడల్లో అదే స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతాయని అన్నారు. ధ్యాన్ చంద్ స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడల్లో రాణించాలని అన్నారు. మీరు అక్కడికి వెళ్ళిపోండి. పక్క తప్పండి.
మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ పూజ గణపతి కుమారస్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ఆలయ కమిటీ అధ్యక్షుడు కారింకి సాయిబాబు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి. ఏపీలో వినాయక మండపాలపై ఎలాంటి ఆంక్షలు లేవు, కోన రఘుపతి. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. మారుమూల గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.